అయిపోతుందేమో, వాడిపోతుందేమో, ఫలాలు లేనిగా ఉంటుందేమో అని దేవుడే జ్ఞాపకం చేసుకొని ఒక తోటను నిర్మించి ఆ తోటలో ఆయన చేసినటువంటి ఒక వ్యక్తిని ఆ తోటలో పెట్టాడు. ఆయన ఒక సహకారిని దేవుడు ఏర్పరిచాడు. ఆమెను వారిద్దరిని ఆ తోటలో పెట్టి ఆ తోటలో చెప్పాడుకో, ఈ ఫలాలు తోటలో ఉన్న ప్రతి ఫలం తినండి, తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని అనుభవించండి, ఈ తోటని కాయండి, ఈ తోటని సేద్యపరచండి, ఈ తోటలో ప్రతి జంతువుని మీరు ఏలండి అని చెప్తే వీరేం చేశారు తెలుసా? ఆ తోటలోనే ఉన్నారు, ఆ తోటలోనే జీవిస్తున్నారు. అయితే ఆ తోటకి నదిని ఒక ప్రక్క నుంచి నీరు వస్తే ఒక పక్కే కలుస్తుంది, చివరి వరకు వెళ్ళే అవకాశం ఉన్నదేమోనని ఒక నదిని దేవుడు 4 శాఖలుగా 4 మూలల విభాగించి ఆ తోటని దేవుడు తడుపుతూ పచ్చదనంతో ఉంచాడు. ఈ రోజు మనం అందరం ఎవరో తెలుసా? తోట అంటే సంఘం. తోట అనగా దేవుని సంఘం. ఆ తోటలో ఉన్న మనం, దేవుని సంఘంలో ఉన్న మనం ప్రతిరోజు దేవుని ఆరాధించడానికి, ఆయన ఎదుటికి, ఆయన ముఖాన్ని చూడడానికి ఆశ ఎదురు చూస్తున్న మన జీవితాల్లో మనం ప్రతిరోజు పచ్చదనంతో ఉండాలని, ప్రతిరోజు దేవునిలో వెలుగు చేత మనం కమ్మబడాలని, దేవునిలో నిత్యము కూడా ఆయన పోలికలో ఉన్న మనం నిత్యము కలకలలాడుతున్న తోట వలె ఉండాలని వాక్యం అనే ఉపదేశంతో దేవుడిని పోషిస్తూ ప్రతి దినము మనల్ని తడుపుతూ ప్రతి దినము మన జీవితాలు పచ్చదనం ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చదివిన 4 నదులు, ఈ 4 నదులు మనం గమనిస్తే 4 మూలల నుంచి తోట తడుపుతున్నాయి. అదే విధంగా తోట పచ్చగా ఉంది. మన ఆత్మీయ జీవితం పచ్చగా ఉండడానికి కూడా మన ఇంట్లో ఒక నదిని దేవుడు ప్రవహింపచేయును గాక. మన ఇంట్లో, మన ఆత్మీయ జీవితంలో, మన సంఘంలో ఒక నదిని దేవుడు ప్రతిరోజు ప్రవహించేటట్టు చేయును గాక. అలా ప్రవహించాలంటే ఏం చేయాలో కొంచెం ముందుకు వెళ్ళాలి చూస్తాం. అయితే తోట అంటే సంఘం అని విన్నాం కదా. సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు? మనందరం సంఘం. సంఘం అంటే తిరుగుతున్న ఫ్యాన్లు కాదు. సంఘం అంటే మనం కట్టిన గోడలు కాదు. సంఘం అంటే మనము దేవుని సన్నిధిలో ఉన్న మనందరినీ ఏమంటారు? సంఘం. బయట కూడా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘాలు ఉన్నాయి? కార్మిక సంఘాలని, ఈ రకరకాల సంఘాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు, ఇక డ్వాక్రా సంఘాలు, ఎన్ని సంఘాలు ఉన్నాయి. కానీ బయట వాటిని సంఘాలు అంటున్నారు, దేవుని సంఘంలో కూడిన మనల్ని సంఘం అంటున్నారు. మరి బయట సంఘానికి మనకు వ్యత్యాసం ఏంటి? బయట లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఆలోచించాం. కానీ దేవుని సంఘంలో మనం కూడా సంఘం. పలానా దినాన సంఘం ఎంతబడాలి, పలానా దినాన సంఘం సార్వత్రిక సంఘంగా మార్చబడాలి, పలానా దినాన సంఘం ఆయనకు ఎదురు చూసే గుంపులో చేర్చబడాలి అని సంఘంగా అనుకుంటున్న మనం ప్రతిరోజు కూడా బయట ఉన్న సంఘానికి మనకి తేడా ఏంటి చెప్పమంటారా? మనము క్రీస్తు కార్చిన రక్తము చేత కడగబడి కొన్న సంఘం. అలాగే చెప్పండి. మనందరం కూడా సాధారణంగా దేవుడి సన్నిధికి వచ్చేవారం కాదు, ఎవరో పిలిస్తే వచ్చేవారం కాదు. మనందరినీ ఇక్కడ కూడా మనందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన సొత్తుగా మార్చుకొని సంఘం అనే ఆయన తోటలో చేర్చింది దేనికో తెలుసా? సంఘం అనే తోటలో ఆయన మనల్ని కూర్చోబెట్టిన దేనికో తెలుసా? ఒక దినాన మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మట్టితో చేసిన మనిషి ఒక దినాన మట్టిలో కలిసిపోతున్నాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ ఆయన కోసం ఎదురు చూసే సంఘంలో ఉందా? ప్రతిరోజు మనం ఆయనలో ఉండాలని, ఆయన పోలికగా మార్చబడాలని ఆశపడుతున్నాం. కానీ ఆశపడిన మన జీవితాలు ఆశలుగానే ఉంటున్నాయా? ఆ ఆశలు తీరగలిగినట్లుగా మార్చగలుగుతున్నాయా? ఈ రోజున ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఏంటంటే, సంఘంగా ఉన్న మనం, సమాజంగా కూడుకుంటున్న మనం దేవుని సన్నిధిలో పచ్చదనముతో ఉన్న తోటగా మనం దేవుడు నిర్మించును గాక. మనము పచ్చదనంగా ఉండాలి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రతిరోజునంట ఒక మొక్క నీటి వాసన చేత, నీటి తాకిడి చేత ఎక్కడ నీరుందని వేరు లోపలికి తాకుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎందుకంటే ఆ మొక్క ఎదగడానికి నీరు కావాలి. పైకి మొక్కను చూస్తాం, ఎంత పచ్చగా ఉంది అని అనుకుంటాం. పైకి చెట్టును చూస్తాం, ఎంత చక్కగా ఉంది అని అనుకుంటాం. పైన ఉన్న చెట్టును చూస్తున్నాం, ఆ వేరు ఎంత లోపలికి
ఉంది. పైన ఉన్న చెట్టుని చూస్తున్నాం, ఆ వేరు నీటి తాగే కోసం ఎంతగా తహతలాడుతూ లోపలికి వెళ్తుంది. ఈ రోజు సంఘంలో మనందరం ప్రతిరోజు వాక్యమనే నీటి కోసం పరుగులు తీసే వారిగా మార్చబడుతుము గాక. వాక్యమనే నీటి కోసం ప్రతి దినం పరితపించే గుంపులో మనందరినీ దేవుడు చేర్చును గాక. వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం, ఈ రెండు మనకి ఎంతో తెలుసా? రెండు కళలు అంటే. ఒకరు పిలిచి మీ రెండు కళలు ఏ కన్ను ఇష్టం అంటే ఏం చెప్తాం? అలాగే కన్ను అనే చెప్తామా? నాకు రెండు కళ్ళు ఇష్టమంట. అలాగే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఈ రెండిట్లో మనము ఎదిగే వారిగా మార్చబడుతుము గాక. మన సేవకులకు మార్చే ఏంటంటే, పక్షికి రెండు రెక్కలు అవసరం, అలాగే ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి కూడా రెండు రెక్కలు అవసరం. ఏమిటా రెండు రెక్కలు? ఒకటి వాక్యం అనే రెక్క, ఒకటి ప్రార్థన అనే రెక్క. ఈ రెండు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా పక్షి వలె రెండు రెక్కలు కలిగిన వారి వలె ఆకాశంలో ఎగిరే గుంపులో మనం చేర్చబడిన దేవుడి సహాయం చేయను గాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. సార్ చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట. సంఖ్యాకాండం 1వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం, 17వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఒకసారి చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఒక్కొక్క కర్ర మీద వారి పేరు రాసి, లేవి అనే గోత్రం కర్ర మీద అహరోను పేరు రాయండి. ఒకసారి తలపైగా ఈ మాట మీకు వివరిస్తాను. మనందరం దేవుడి సన్నిధికి వచ్చిన కర్రలు. ఇక్కడ చరిత్ర రాయబడిన మాట ఏంటంటే, అందరూ అనుకున్నారంట నేను యాజకత్వం చేయాలి, నేను యాజకత్వం చేయాలి. ఏ మోషే ఒకే యాజకుడు, మేము కూడా యాజకత్వం చేయాలి అనేటట్లుగా వాళ్ళందరూ అనుకుంటుంటే, ఎవరి యాజకత్వం చేయాలో మనం ఎందుకు గొడవపడడం? దేవుడే నిర్ణయిస్తాడు కదా. దేవుడే ఎవరి యాజకత్వం చేయాలో, ఎవరి యాజకత్వం వహించాలో దేవుడు నిర్ణయిస్తాడు కదా. మీ 12 గోత్రాలు ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క కర్ర తీసుకొని ఆయన రాయండి. తీసుకొచ్చి నిబంధన మందస్సు మీద పెట్టండి. కొన్ని రోజుల తర్వాత చిగురించింది, కొన్ని రోజుల తర్వాత పుష్పించింది అని చెప్పాల. ఆ రాత్రి దేవుడు ఎవరు యాజకుడు అవ్వాలనుకుంటున్నాడో ఆ రాత్రి దేవుడే నిర్ణయిస్తాడు. ఏ గోత్రం వారు యాజకత్వ సేవ చేయాలో, ఏ గోత్రం వారు నిలబడాలో దేవుడే ఆయన ప్రత్యేకించి ఏర్పరుస్తాడు అని చెప్తే 12 కర్రలను తీసుకొచ్చారండి. 12 కర్రలు 12 గోత్రాలను తీసుకొచ్చాడు. మందస్సం మీద పెట్టారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరికి వాడు ప్రార్థన చేస్తుంటారు, నా కర్ర దేవుడు ఎన్నుకోవాలి, నా కర్ర దేవుడు ఎన్నుకోవాలి. కానీ దేవుడు ఎన్నుకున్న కర్ర ఎవరంటే అహరోను కర్రను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ చివరి వచ్చిన ఒకసారి చూడండి, 8వ వచనంలో, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండేను. అది చిగిర్చి పువ్వులు పూసి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, మరునాడు, మరి సంవత్సరం కాదు, మరి నెల కాదు, మరి వారం కాదు, రాత్రి మందిరంలో మందస్సం మీద కర్రను పెట్టారు. మరునాటి కల్లా కర్ర చిగిర్చింది, బాదము పండ్లు పూసింది. ఆ కర్ర పండుగా మార్చబడేటువంటి కర్రగా మార్చబడింది. ఈ రోజు మనందరం మందిరంలోకి వస్తున్నాం, మనందరం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. మన కర్ర చిగురిస్తుందా? ఆత్మీయ జీవితం చిగురిస్తుందా? 3 బారిని కర్రగా ఉంటుందా? ఆత్మీయ జీవితం ఫలాలు ఇస్తుందా? 3 బారిని కర్రగా ఉంటుందా? నేను మందిరానికి వచ్చి 2 సంవత్సరాలండి, భక్తిలో సీనియారిటీ ఉందండి, నాకు ఇవి అన్ని తెలుసని అనుకుంటున్నా. మన కర్ర చిగురించిందా? ఆత్మీయ జీవితంలో మన కర్ర చిగురించే కర్రలాగుందా? ఎండిపోయే కర్రలాగుందా? మనము ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చబడుదుము గాక. మందిరంలోకి వచ్చిన మన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఆమె చెప్పండి. మనము చేసే ప్రార్థన ద్వారా మన ప్రాంతం
కన్నీరు ఏదో మన లాభం కోసమో, మన కష్టాలు తీరడం కోసమో, మన కన్నీరు తొడపడడం కోసం కాదు. మనం చేసే ప్రార్థన మన ప్రాంతానికి, మన కుటుంబానికి, మన సంఘానికి దీవెనకరముగా దేవుడే మార్చును గాక. ఒకే ఒక్క రాత్రిలో కర్ర చిగిర్చి ఫలించి బాదము పండ్లు పూసిందిగా మార్చబడిందే. ఎన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మనము ఆశీర్వదించబడిన అనుభవంలోకి మార్చబడదుము గాక. ఆశీర్వాదంతో నేను చూడలేకపోతున్నానండి, ఫలించే జీవితం నాకు రావట్లేదండి, ఎదుగుదామంటే నా వల్ల కావడం లేదండి, ప్రార్థన చేద్దామంటే నా వల్ల కావడం లేదండి, వాక్యం చదువుదామంటే నా వల్ల కావడం లేదండి అని ఎంతకాలం మందిరంలో వచ్చి 11 కర్రలు వెళ్ళిపోయి ఖాళీగా, 12 కర్ర, ఒక కర్ర లేవి గోత్రపు కర్ర, అహరోను కర్ర చిగిర్చినట్లుగా మన ఆత్మీయ జీవితం మందిరంలో అడుగు పెడుతూ ఉండగానే మందిరము దీవెన చేత మనం నింపబడుదుము గాక. మందిరంలో అడుగు పెట్టి పెట్టక ముందే దేవుడు మనం చూస్తాడు. అందరూ తెలిసిన మాట కదా, ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. కీర్తన 16:11 మనకు కనపడతారు. ప్రతిరోజు కూడా సన్నిధిలో అడుగు పెడుతున్నాం, మందిరంలో అడుగు పెడుతున్నాం, చిగిరిస్తున్నామా? మందిరంలోకి వచ్చి వెళ్తున్నాం, ఫలిస్తున్నామా? మందిరంలోకి వచ్చి వెళ్తున్నాం, ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందగలుగుతున్నామా? ఒక్క క్షణం మనం ఆలోచించుకుని ఈ దినాన ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో 4 నదులు కనపడుతున్నాయి. ఫలించేదానికి ఏదైనా తోట 4 నదులు, అది ఒక్క నది 4 శాఖలుగా విభాగింపబడి 4 నదులుగా మార్చబడి ఈ మూల ఆ మూల 4 మూలలు కలుపుతుంది. దేనికో తెలుసా? ఆ తోటంతా పచ్చదనంగా నింపబడినట్లుగా. అందరికి శ్రామే చెప్పండి. మొదటి నదిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం మనం చదివిన 2వ అధ్యాయంలోనే 11వ వచనంలో మొదటి నది ఏంటంటే పీషోను. పీషోను అనే నది మన జీవితాల్లో ఏ విధంగా మార్చబడతారు? ఈ 4 నదులు మన ఇంట్లో ఉన్న, ఈ 4 నదులు మన వ్యక్తిగత జీవితంలో ఉన్న, ఈ 4 నదులు మన ఇంట్లో ఉంటే ఏ విధంగా మనం ఫలిస్తాం? అసలు ఈ 4 నదులు ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం 38వ వచనంలో మాట్లాడే చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగిన మాటలు యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనంలో. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, అందరి మాట, ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన దగ్గరగా చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎవరు? ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారు? ఎవరు నా లేఖనాలు చెప్పినట్టుగా నడుచుకుంటారు? ఎవరు దేవుని సన్నిధిలో తోటగా ఉన్నవారు ప్రతిదినం పచ్చదనంతో తడపబడతారు అంటే నిత్యము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచే వారిగా మార్చబడాలి. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ లేఖనం చెప్పినట్టుగా వారి కడుపులో నుండి జీవజల గాలలు పొర్లునని ఆయన బిగ్గరగా చెప్పాడు. ఎందుకు మాట చెప్పారు? ఆయన ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారితో వారి జీవితం అంతమైపోదంట. వారితో వారి ఆత్మీయ జీవితం ముగిసిపోదు. వారి కడుపులో నుంచి వచ్చిన వారి ద్వారా ప్రతి దినం కూడా వారి ఆత్మీయ జీవితం తరతరాలు దేవుని తోటలో పనిచేసే వారికి దేవుడు నిలబెట్టును గాక. ఆయన నిత్యం మనం బోధిస్తున్న మాట మొదటి నది ఏమిటంటే విశ్వాసమనే నది. అందరూ ఆమె చెప్పండి. మొదటి నది ఏమిటండి? విశ్వాసమనే నది. ప్రార్థనకు వస్తున్నాం, విశ్వాసులుగానే ఉంటున్నాం. ప్రార్థనకు వస్తున్నాం, మేము విశ్వాసులమండి అని చెప్పుకుంటున్నాం. మరి చెప్పుకుంటున్న మనలో విశ్వాసం ఉందా? నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం. విశ్వాసం ఉందా? నేటి బీరకాయ అని చెప్తారు కదా, నేటి బీరకాయ పేరే, కానీ పిండితే దానిలో పసరు తప్ప నెయ్యి రాదు. ఈ రోజు విశ్వాసులుగా ఉన్న మనం విశ్వాసం లేని వారికి బ్రతుకుతున్నామేమో. జీవజల నదులు మన కడుపులో నుంచి పొర్లి పారాలంటే మనము విశ్వాసులని పేరు కలిగిన వారిగా కాదు,
విశ్వాసము మనలో నుంచి పొర్లి పారేటట్లుగా మన ఆత్మీయ జీవితం నడిపించబడిన గాక. విశ్వాస విషయంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనందరం తెలిసిన చరిత్ర. 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఒక సందర్భంలో ఒక ప్రతిని ఎదుట నమస్కారం చేసిన పరిస్థితి వచ్చింది. వారు ఏమనుకోవాలి? ఎందుకు వచ్చిన కర్మరా, ఎందుకు వచ్చిన బాధరా, మనకి కాసేపు కళ్ళు మూసుకుని దండం పెడితే సరిపోద్ది కదా. ఏం దేవుడు ఇప్పుడు మనం కాపాడతాడా, మనం రక్షిస్తాడా, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచే కనుక విశ్వాసం పెట్టి మన దేవుడిని కాపాడతాడా అని అనుకోవాలి. కానీ 3 వ్యక్తులు చేసిన పని ఏంటంటే విశ్వాస వీరుడుగా మన కన్నుల ఉంచడానికి, వారు విశ్వాస వీరుడుగా వారు చేసినటువంటి కార్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించడానికి. అంటే క్రైస్తవులుగా విశ్వాసం కూడా మాత్రాన శ్రమలు రావు అని కాదు, కష్టాలు ఉండవని కాదు. అసలు క్రైస్తవులకే శ్రమలు వస్తాయి, విశ్వాసులకే బాధలు వస్తాయి. దేనికో తెలుసా? ప్రతిరోజు మనము ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉండడం కాదు. మనం క్రీస్తును పోలిన వారంగా అయితే ఈ మోషే సుఖోపవాస దినాలలో ఉంటున్న మన జీవితంలో మోషే ఎన్నిసార్లు ఎన్ని శ్రమలు అనుభవించాడు. పుట్టినప్పటి నుంచి శ్రమలే. ఆ లేవి గోత్రంలో ఆ తల్లి తన బిడ్డని దాచలేక ఒక జమ్ము పెట్టిన తయారు చేసి దానికి కీలు పోసి నదిలో వదిలేస్తే ఆ బిడ్డ ఏమైపోతే పోయాడని అనుకుంది. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని శ్రమలలో నుంచి దాటించి నదిలో నుంచి లేవనెత్తి రాజరికంగా ఇంట్లో చేర్చాడు. శ్రమలు లేవా? అక్కడికి వెళ్ళినా కూడా బాగానే ఉంది పరిస్థితులు అన్నప్పుడు ఉన్న 40 సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక ఆటంకం కలిగినట్లుగా కలిగి దేవుడి పని చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఆటంకం రానే వచ్చింది, ఆటంకం వచ్చింది కదా చెప్పి వెంటనే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే వారిద్దరు ఐగుప్తుని చంపేసుకొని బాధ పెట్టేశాడు. ఇశ్రాయేలుని కాపాడాడు. మరలా ఇద్దరు పోట్లాడుకుంటుంటే అలా ఎందుకు మీరు గొడవాడుతున్నారు అని చెప్తే వారిలో వింటాడంట, నిన్న ఆ ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుదాం అనుకుంటున్నావా అని అనగానే భయపడ్డాడు. విశ్వాసంగా ఉన్నవాడే, దేవుడికి అప్పటి వరకు నా దేవుడి ప్రజల్లో శ్రమైన అనుభవిస్తాను అన్నవాడే ఆ జరిగినటువంటి ఆ మాటను బట్టి విన్నటువంటి ఆ మాటను బట్టి భయపడిపోయి 40 సంవత్సరాలు విద్యారణ్యంలో పారిపోయాడు. సరే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏదో ఒక రకంగా యాజకుడిని ఇంట్లో అతను మందరం నేర్పుకుంటూ తన కుమార్తె వివాహం చేసుకుని పిల్లలు కానీ అక్కడ సంతోషంగా ఉంటున్నాడే అని అనుకునే లోపే పర్వతంలో దేవుడు కనబడుతున్నాడు. మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇదిగో నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి పై లోపలికి రా, నేను నీతో మాట్లాడతా. ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలి, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి, ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్ళాలి అని ఇవన్నీ చెప్తాడు. అయ్యా నా వల్ల ఏమవుతుందయ్యా, ఎక్కడో ఎవరో ఒక మాట అంటే భయపడి పారిపోయి వచ్చిన వాడిని ఇప్పటి వరకు 40 సంవత్సరాలు ఏదో రకంగా జీవితం కొనసాగించుకుంటున్నారా, ఇక నాకు చాలి జీవితం అన్నట్లుగా నేను నత్తోడయ్యా, నాకు మాట్లాడడం రాదయ్యా, నోటి మంది కలిగిన వాడినయ్యా, యుద్ధం కూడా సరిగ్గా చేయడం మర్చిపోయానయ్యా అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే దేవుడు నిలబెట్టి ఆయన వాడుకోవడం మొదలు పెట్టాడు. మరలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య యాత్రలు నడిపించుకుంటూ వెళ్తే ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి, ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, అసలు విశ్వాస జీవితంలో శ్రమలు వస్తున్నాయి అని అంటే ఒక మాట మీరు గుర్తు పెట్టుకోవాలి, దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఆమె చెప్పండి. మనకి శ్రమ వచ్చిందంటే దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, శ్రమ వచ్చిందంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమి రాకోకుండా అంత సునాయాసంగా సాగితే ఈ లోకంలో ఉన్న వారికి మనకి తేడా ఏముంది? ప్రతిరోజు విశ్వాస జీవితంలో ఉన్న మీరైనా సేవలో ఉన్న మేమైనా ప్రతిరోజు ఈ రోజు నాకు శుభ్రంగా ఉంది అనుకోవడం ఉండదు, ఈ రోజు నెమ్మదిగా ఉన్నాం అని అనుకునే ఆలోచన ఉండదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక శ్రమ, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక కలవరం వెంటాడుతుంటది. శ్రమ కలుగుతుంది కదా, ఒకప్పుడు లోకం బాగుంది, శ్రమ వచ్చింది కదా, ఒకప్పుడు చేసిన పనే బాగుంది అని అనుకొని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? దేవునిలో శ్రమైనా, నిందైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, బలహీనతైనా, ఉపద్రవమైన విశ్వాస జీవితంలో నిలబడి కృప దేవుడే మనకు అనుగ్రహించును గాక. యోబు భక్తుడికి ఎన్ని శ్రమలు వచ్చాయండి. ఆయన పాపం చేసేవాడా? మనందరూ తెలిసిన చరిత్రే. ఊజు దేశమందు యోబు వంటి యథార్థవర్తనుడు గాని న్యాయవంతుడు గాని మరొకడు లేడు. అంత యథార్థవంతుడిగా శ్రమలు వస్తే ఆయన ప్రార్థన చేయనోడా? తెల్లవారుజామున లేచి చీకటితోనే తన బిడ్డలందరి కొరకు 10 మంది పిల్లల కొరకు బలిపీఠాలు కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. అంత భక్తుడికి శ్రమ వచ్చిన ఒక మాట అన్నాడు. ఎవరు
ఇచ్చెను యెహోవా తీసుకున్నాడు, దేవుడికే మహిమ అన్నాడు. ఈ రోజున మనం ఈ విశ్వాస జీవితంలో చిన్న శ్రమ వస్తే ప్రార్థన ఏమైపోయిందండి? చిన్న శ్రమ వస్తే నా కోసం ఎవరు ప్రార్థన చేశారండి? చిన్న శ్రమ వస్తే నా దేవుడు నన్ను ఎక్కడ జ్ఞాపకం ఉంచుకున్నాడండి అని విశ్వాస జీవితం నుంచి తొట్టిల్లిపోతున్నాం. విశ్వాస జీవితం నుంచి పక్కకు వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము విశ్వాస జీవితంలో ఉంటే మన కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారినట్టు దేవుడే ప్రవహించుగాక. మన జీవితం ఎప్పుడు ఉండవలసిన నది ఏంటో తెలుసా? విశ్వాసం అనే నది. ఆ ముగ్గురు వ్యక్తులకి శ్రమ వచ్చిందా? శద్రకు, మేషకు, అబేద్నెగోకు శ్రమ రాగానే మరి ఏమన్నా తెలుసా? అయ్యా మీకు అన్నం పెడతాం, మమ్మల్ని ఏం చేయకండి, మీ కాళ్ళు కొట్టుకున్నాం, మమ్మల్ని వదిలేయండి, మీ చెప్పినట్టుగా ఆ ప్రతిమకు మొక్కుతాం అని అన్నారా? ఏమల్లా ఒక్క మాట అన్నారండి. 3:17 ఉంటుంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు మనం ఆరాధించే దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సమర్థుడు. ఇంకొక మాట అంటారు, రాజా నెబుకద్నెజరు, ఒకవేళ మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని తప్పించినా తప్పించకపోయినా రక్షించినా రక్షించకపోయినా నేను చేసిన దానికి మాత్రమే తల వంచం. ఈ రోజున ప్రతిరోజు విశ్వాస జీవితంలో ఏ విధంగా మనం తలపడి ముందుకు వెళ్తున్నాం? విశ్వాస జీవితంలో ఏ విధంగా నడుము కట్టుకొని ఆత్మీయలో నిలబడాలనుకుంటున్నాం? విశ్వాస జీవితంలో మన ఇంట్లో, మన కుటుంబంలో విశ్వాస నది పొందును గాక. మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? క్రియలలో చూపించాలి. యాకోబు పత్రికలో మాట్లాడుతున్న 2:20లో క్రియలు లేని విశ్వాసము మృతం. మన విశ్వాసం క్రియలో కనబడాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు కలిగిన విశ్వాసులుగా మనము దేవుని సన్నిధిలో నిలబడి గొప్ప దేవుడు దయచేయను గాక. విశ్వాస విషయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? మనందరం తెలిసిన వ్యక్తి అబ్రహాం గారు. దేవుడు ఎప్పుడు పిలిచాడు ఆయన్ని? 12వ అధ్యాయంలో దేవుడు పిలిచి అంటాడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ గ్రామం నుండి, నీ ప్రాంతం నుండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్తే అక్కడ నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను. ఆమె చెప్పండి. అయ్యా అక్కడ ఎక్కడికో వెళ్ళమంటున్నావు, వెళ్తా బాగానే ఉంది. ఆ ఊర్లో నాకు రేషన్ కార్డు ఇస్తారా? ఆ ఊర్లో నాకు ఆధార్ కార్డు సెట్ చేస్తారా? అక్కడ నేను ఉండడానికి ఇల్లు నువ్వు పంపించాలని అక్కడ నన్ను రిసీవ్ చేసుకుని అక్కడ నన్ను దండలేసి సన్మానిస్తారా? అక్కడికి వెళ్తే నాకు లాభం వస్తుందా? అక్కడికి వెళ్తే నాకు మేలు జరిగిందా? అక్కడికి వెళ్తే ఏమవుతుంది అని ఏ ఎదురు ప్రశ్న వేయాల. దేవుడు చెప్పిన ప్రాంతానికి, దేవుడు చెప్పిన మాటను పట్టుకొని అబ్రహాం గారు ప్రయాణం చేసి మొదలు పెట్టాడు. దేవుడే నా తండ్రి, నేను విశ్వాస జీవితం ముందుకు వెళ్తానని వెళ్ళాడు. ఎన్ని శ్రమలు వచ్చాయండి? ఒక్కొక్కటి చదువుకుంటూ ఉండండి. 12వ అధ్యాయం కానీ ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి, ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఊరు వెళ్తే ఎవరో రాజు వచ్చి తన భార్య తీసుకుని వెళ్ళి తన దగ్గర ఆ ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నాడు దేవుడితో? ఎక్కడో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా, నా జీవితం నేను జీవిస్తున్నా, నా కుటుంబాన్ని నేను కట్టుకొని పోషించుకుంటున్నా. ఎందుకయ్యా అక్కడికి వెళ్ళమన్నావు? నేను నిందలు రావడానిక? ఎందుకయ్యా అక్కడికి వెళ్ళమన్నావు? ఈ అవమానాలు ఎదుర్కోవడానిక అని దేవుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదండి. ప్రార్థన మాత్రం చేయడం మొదలు పెట్టాడు. విశ్వాస జీవితంలో మనం అందరం కూడా ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రార్థనే మన ఆయుధం. ఆమె చెప్పండి. ప్రార్థించే గుంపులో మనం చేర్చబడును గాక. ఆ విధంగా బయలుదేరిన అబ్రహాం గారి జీవితంలో ముందుకు వెళ్తే 22వ అధ్యాయంలో ఇంకొక సమస్య వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసి బిడ్డలు ఇచ్చాడా? ఆ బిడ్డల విషయంలో మరలా దేవుడు అంటాడు, నీ బిడ్డలు తీసుకొచ్చి ప్రధాన పర్వతమైన మోరియా దేశంలో బలి అర్పించి. ఆ మాట చెప్పగానే ఏమనాలి? ఇక దేవుడు వద్దు, నాకు దేవుడు వద్దు, భక్తి వద్దు, ఏమొద్దు, పిల్లలు బలేమంటాడు. దేవుడేనా అన్నట్లుగా మాట్లాడి వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఇంట్లో భార్యకి చెప్పలేదు, పనివాళ్ళకి చెప్పలేదు. తన పనివాళ్ళని తీసుకొని మనం దేవుడికి బలి అర్పించాలని చెప్పి మోరియా దేశం వెళ్ళి ఆ కొండ ఎక్కడ మొదలు పెట్టాడు బిడ్డను తీసుకొని. ఇక్కడ మీరు ఆలోచించండి, విశ్వాసం ఉన్న వ్యక్తి 3 రోజులు ప్రయాణం చేస్తున్నాడు. ఏదో షికారికి కాదు, ఎక్కడ ఎగ్జిబిషన్ పిల్లలు చూపించడానికి కాదు, ఏదో సరదాగా కాసేపు బంధువులతో గడిపి రావడానికి కాదు, పిల్లవాడినే కట్టెల మీద బలిపేట మీద పెట్టి అర్పించడానికి వెళ్తున్నాడు. ముందేనండి అంత వేగంగా వెళ్ళుంటాడు. అక్కడ కొండ ఎక్కేటప్పుడు పనులకు ఒక మాట అంటాడు, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకు ఇద్దరం కలిసి కొండ మీదకి వెళ్ళి యెహోవాకు బలి అర్పించి మేము తిరిగి వస్తాం. ఆమె చెప్పండి. ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు బలి అడిగాడు,
కానీ ఆయన అడిగిన దాన్ని నేను అప్పగించడానికి వెళ్తున్నా, నా ఇస్సాకు మరలా నా దేవుడు నాకు తిరిగిస్తాడు. ఆమె చెప్పండి. అట్టి విశ్వాసం కలిగిన వారిగా మన ఆత్మీయ జీవితం నడిపించబడును గాక. అంత విశ్వాసంతో మొదలైన ఆయనను 24వ అధ్యాయం వచ్చేసరికి ఏం తెలుసా? అబ్రహాము దేవుడు అన్ని విషయములలో, ఆమె చెప్పండి, విశ్వాసంలో నిలబడగలిగితే మనం కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించును గాక. అలా ఆశీర్వదించాలంటే మన ఇంట్లో ఏముండాలి? విశ్వాసం అనే నది మన ఇంట్లో ప్రవహించును గాక. విశ్వాసం అనే నది మన కుటుంబంలో ప్రవహించును గాక. విశ్వాసం అనే నది మన మందిరంలో, మన సంఘంలో ప్రవహించే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు రెండో నది దగ్గరికి వద్దాం. రెండో నది ఏం రాయబడిందంటే, అదే 2వ అధ్యాయం 11 గీహోను. రెండవ నది గీహోను. ఈ గీహోను గురించి, నది గురించి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను, 2 రెక్కలతో ఎగరడం మొదలు పెట్టారు. ఆ ఎగురు ఏమంటున్నారు? సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు వారు చేస్తా ఉన్నారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఆత్మీయ జీవితం, మన కుటుంబ జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం పచ్చదనంగా ఉండాలంటే ఒక 4 నదులు మన కుటుంబంలో ఉండాలి. మొదటి నది ఏమైనా మనం ధ్యానం చేసాం? అందరూ చెప్పండి గట్టిగా. విశ్వాసం అనే నది. విశ్వాస వీరులుగా మనం మార్చబడాలంటే మనము ప్రతి దాంట్లో విశ్వాసంతోనే, ఏ పని జరుగుతున్నా మీరు దేవుని చేతితో అప్పగించుకునే విశ్వాసం, పని ప్రారంభిస్తున్నా దేవుడే నాకు కార్యాన్ని చేస్తాడనే విశ్వాసం, ప్రతి క్షణం ప్రతి దినం దేవుడు నాకు తోడై ఉంటాడనే విశ్వాసంతో మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ రెండవది, మన జీవితంలో ఒక్కొక్క నది ప్రవహించాలి. ఏమిటా మరొక నది అంటే ఆరాధన అనే నది. అందరూ ఆమె చెప్పండి. రెండవది ఆరాధన అనే నది. ఇక్కడ మనం చూస్తే పరలోకములో యెషయాకు దేవుడు దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కెరూబులు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కెరూబులు రెక్కలు విప్పుకొని 6 రెక్కలు కావై 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో వాటి కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో దేవుని సన్నిధిలో ఎగురుతూ ఉంది. ఆమె చెప్పండి. ఎగురుతూ మౌనంగా లేవు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నాయి. అదే విధంగా మనము దేవుని సన్నిధికి వచ్చామా? వచ్చిన వారం వచ్చినట్లే మౌనంగా మనం వెళ్ళిపోయేవారిగా కాదు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వస్తూ ఉండగానే సంతోష గానాల చేత ఆయనను ఆరాధించే వారికి మనం నిలబడుదుము గాక. ఎక్కడ? మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఆరాధన చేసినప్పుడు మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడైనా, పని చేస్తున్నప్పుడైనా ఆయనను ఆరాధించే వారిగా, ఆయనను స్తుతించే వారిగా, ఆయనను మహిమపరిచే వారిగా మన ఆత్మీయ జీవితాలు నిలబడును గాక. ఈ నది మన ఇంట్లో ఉండాలి. ఆరాధన నది మన కుటుంబంలో ఉండాలి. ఆరాధన నది మన నోటిలో ఉండాలి. ఎప్పుడైనా చూడండి, ఏ పనిలో నేను వెళ్ళండి, మీకు వచ్చిన పాటే, మీకు వచ్చినటువంటి వచనమే ఆయన మహిమపరుస్తూ ఉండండి. ఏ రాగంతో మహిమపరిచామో, ఏ తాళంతో మహిమపరిచామో, ఏ విధంగా మహిమపరిచామో కాదు, అస్సలు మన హృదయంలో నుంచి ఆయన మహిమపరిచి ఉప్పొంగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆరాధన అనే నది ప్రవహిస్తే మన ఇల్లు ప్రతిదినం పచ్చదనంతో, నిత్యము కూడా సుఖ సంతోషాలతో, ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందే విధంగా మన కుటుంబాలు నింపబడును గాక. ఆరాధన చేసి ఒకసారి మీకు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మాటలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం మాట.
అతడు మందిరపు గుమ్మములకు నన్ను తోడుకు వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్క నుండి పారుచుండెను. అందరూ శ్రావణ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మనము రెండవ నదిలోకి వచ్చాం. ఏంటి నది? అందరూ ఏంటి చెప్పండి? ఆరాధన అనే నది. ఇంకో మాట చెప్పరా? ఒక వ్యక్తి ఇలాగే ఒక 5 స్టార్ హోటల్ వెళ్ళాడంట. బాగా రేటు ఎక్కడ ఉంటుంది, ఏ హోటల్ ఉంటుంది, బాగా ఖరీదైన భోజనం ఎక్కడ ఉంటుంది కనుక్కొని ఖరీదైన హోటల్ వెళ్ళాడంట. వెళ్ళిన వ్యక్తి అక్కడ వ్యక్తిని అడిగాడు, అయ్యా ఇక్కడ బాగా ఖరీదైన భోజనం ఏంటి అంటే ఫలానా అని చెప్పాడు. చెప్తే సరే తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎదురుగా టేబుల్ మీద పెట్టాడు. సరే పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అందరూ? ఆ భోజనం తినాలి. కానీ తింటే తన ఆకలి తీరుతుందా? చూస్తూ ఉంటే తన ఆకలి తీరుతుందా? ఈ రోజు మనం దేవుడి సన్నిధిలోకి వచ్చిన వారం ఖరీదైన దేవుని ఆహారం మనం భుజించే వారికి దేవుడు మార్చును గాక. విని విడిచిపెట్టే వారిగా కాదు, విని మర్చిపోయే వారిగా కాదు, హృదయం అనే పలక మీద ఈ ఆహారాన్ని ప్రతిదినం భుజిస్తూ ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రతిదినం స్మరిస్తూ మనం నిత్యము బలము పొందుదుము గాక. శారీరకమైన ఆహారం తింటామండి, అది శక్తినిస్తుంది, మనం పని చేయడానికి సహాయపడుతుంది. కానీ ఈ వాక్యమైన ఆహారం ఏంటంటే మన ఆత్మీయ జీవితం బలపరచబడాలి. ఆమె చెప్పండి. మన ఆత్మ బలముగా ఉండాలి. ఆమె చెప్పండి. శారీరంలో బలవంతులుగా ఉండి ఆత్మలో సన్నిగిపోయేది ఆమె ఉంటుంది. దుష్టుడు వస్తాడు, వాడు ఎదిరించినప్పుడు మనం వాడి ఎదిరించగలిగిన శక్తి ఉండాలి కదా. ఆత్మ చేత మనం నింపబడాలి, వాక్యం చేత మనం నింపబడాలి. వాక్యం ఏమిటో తెలుసా? దేవుడు ప్రతిరోజు ఈ వాక్యమైన ఆహారం మనకి దయచేసినప్పుడు దాన్ని భుజించే గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందుకే మాట్లాడు కదా, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. గట్టిగా చెప్పండి. ఆ మాటే మనం ప్రతిరోజు బ్రతికించును గాక. ఇప్పుడు మనం ఆరాధనలోకి వచ్చాం కదా. ఈ ఆరాధన నది ఉంటే ఏమవుతుందంటే మందిరపు అక్కడ చెప్పండి ఒకసారి, ఆ మందిరపు గుమ్మములకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పుగా ఉండెను. నేను చూడగా ఆమె చెప్పండి. ఈ రోజున మనము చూస్తూ ఉండగానే మన మందిరంలో మనం చేసే ఆరాధన నీళ్లు వలె ప్రవహించును గాక. మనం చేసిన ఆరాధన వేరే ఎక్కడికి పోలేండి. మనం ఆరాధన చేసిన నది నీళ్లు వలె ప్రవహించి 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 అక్కడ ఏమైందో తెలుసా? మొదట పాదాల లోతంట, తర్వాత చేరమండల లోతంట, తర్వాత మోకాళ్ళ లోతంట, ఆ తర్వాత నడుము లోతు, ఆ తర్వాత ఏదలేనంత లోతు. ఈ రోజు నా నది మన ఇంట్లో ప్రవహిస్తే మనం ప్రతిరోజు కూడా ఏదలేనంత ప్రార్థన అనుభవంలో, ఏదలేనంత ఆరాధన అనుభవంలో మనం దేవుడు నింపి నడిపించును గాక. ఈ ఆరాధన ద్వారా ఆ మందిరంలో చేసిన ఆరాధన గడప కింద నుంచి నీళ్లు పొర్లి, గడప కింద నుంచి నీళ్లు పారి అది వెళ్తూ 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 ఏమైనా తెలుసా? ఏడో చూడండి ఒకసారి. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కన చెట్లు విస్తారముగా కనబడెను. ఇట్లనేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశములకు పారి అరాబలోనికి దిగి సముద్రంలో పడతాయి. అందరు గట్టిగా ఆమె చెప్పండి. మనం ఆరాధన చేస్తుండగా మందిరం నుంచి పారిన నీళ్ళు ఏమవుతుంది తెలుసా? సముద్రం అంటే లోకం. లోకంలో వెళ్తుంటే ఆ సముద్రం ఉన్న వారికి దేవుడు అంటే తెలియదు. సముద్రంలో ఉన్న వారికి దేవుడు అంటే ఒకటి అర్థం కాదు. కానీ మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నామే, మన ఇంట్లో ఆరాధన చేస్తున్నామే, ఆ కొమ్ముల నుంచి నీళ్లు పారి సముద్రంలో కలుస్తుండగా ఆ సముద్రం మీద ఉప్పగా కాదు, సముద్రపు నీరు మంచి నీరుగా దేవుడు మార్చబోతున్నాడు. అని చెప్పండి. ఈ రోజు మనం చేసే ఆరాధన ద్వారా మనకి క్షేమం కలుగుతుంది అన్నట్లా. మనం చేసే ఆరాధన ద్వారా లోకంలో ఉన్న ప్రజలందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, మన వీధిలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని గురించి తెలుసుకొని రక్షణ మార్గంలో నడిపించబడి గొప్ప దేవుడు అనుగ్రహించును గాక. మనం చేసే ఆరాధన ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి ఏమో తెలుసా? కండిషన్ చూడండి. నదీ తీరమున ఇరు ప్రక్కల
జీవితం పచ్చగా ఉండాలి. గట్టిగా చెప్పండి. వాటి ఆకులు మాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రావు. ఎప్పటికీ రావు. తర్వాత ఇంకొక మాట ఉంటుంది, ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు విన్నారా? నెల నెలకు కాయలు, నెల నెలకి పోత, నెల నెలకి సమృద్ధి అయినటువంటి అభిషేకంలో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ ఆరాధన ద్వారా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దేవుడు మీకు మేలు చేస్తానన్నట్ల ఆరాధన నది మన ఇంట్లో ఉంటే, ఆరాధన నది మన సంఘంలో ఉంటే, ఆరాధన నది మన వ్యక్తిగత జీవితంలో ఉంటే నెల నెల కాయలు, నెల నెల పూత, నెల నెల సమృద్ధి దేవుడే అనుగ్రహించునుగాక. నెల నెల పూత, నెల నెల పంట, నెల నెల సమృద్ధి ఆరాధన నది ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. మూడో మాట చూపిస్తాను చూడండి. మూడో మాటలో ఆదికాండం రాయబడిన మాట ఏంటంటే హిత్తెకెలు. కానీ మనం ధ్యానం చేసే మాట ఏంటంటే విలాప గ్రంథం 2వ అధ్యాయం 18 వచనం 19 వచనం చూడండి. విలాప గ్రంథం 2వ అధ్యాయం 18 వచనం 19 వచనం రాయబడిన మాట, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సీయోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు కారణము విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. వినండి మాట, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము. ఎత్తుము. హల్లెలూయా. అందరూ స్థలంపైకి నది. మూడో మాట మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి నది గట్టిగా చెప్పండి, విశ్వాసం అనే నది. రెండవ నది ఆరాధన అనే నది. ఇక్కడ మూడో నది మనం ధ్యానం చేస్తున్నాము, ప్రార్థన నది. ఇక్కడ మనం చదివి మాట మీరు గమనించినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. దాని ముందు మాట ఉంది, నదీ ప్రవాహం వలె దివారాత్రము నీ కన్నీరు కారణము. ఎందుకంటే ఎందుకు కన్నీరు కాచాలి? ఎవరి శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా అంటే అక్కడ రాస్తున్న మాట ఏంటి తెలుసా? నదీ ప్రవాహం వలె కన్నీరు కారాలి. ఆ నదిలాగా ప్రవహిస్తేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నదిలాగా ప్రవహిస్తేనే మన కుటుంబాలు దీవెనకరంగా పచ్చగా మార్చబడతాయి. అలా కారాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు విడుస్తాం, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కన్నీరు విడుస్తాం, లేదా ఏదైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు, తగ్గని బాధ వచ్చినప్పుడు కన్నీరు విడుస్తాం, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా మన బంధువులు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు కన్నీరు విడుస్తుంటాం. కానీ మనం కన్నీరు ఎప్పుడు వెళ్ళాలో తెలుసా? నదీ ప్రవాహం అనే కన్నీరు ఎప్పుడు కారణాలో తెలుసా? అక్కడ రాయబడిన మాట, నీవు లేచి రేయి మొదటి జామున నీ దేవుడి సన్నిధిలో నీవు మొర్ర పెట్టాలి. రేయి మొదటి జామున అంటే ఎప్పుడండి? రేయి మొదటి జామున అంటే 4 జాములు ఉంటాయి. 4 జాములు మొదటి జామున మొర్ర పెట్టాలి. ఎప్పుడు మొర్ర పెట్టాలి చెప్పండి? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 4 జాముల్లో. 9 నుంచి 12 వరకు రెండో జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 4వ జామున శిష్యుల దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళందరూ చూసి భూతం అని భయపడ్డారు. ఆయన అంటాడు, నేనే భయపడకూడదు. ఈ రోజు ఇక్కడ మనం చదివే మాటలు గమనిస్తే రేయి మొదటి జామున మొరపెట్టాలి అంటే 6 నుంచి 9 వరకు మన కుటుంబంలో ప్రార్థన చేసేవారిగా మనం మార్చబడి, కన్నీరు కాచేవారిగా మనం మార్చబడి, మొర్ర పెట్టేవారిగా మనం మార్చబడి, విజ్ఞాపన చేసేవారిగా మనం మార్చబడి, ఆయన సన్నిధిలో దివారాత్రము నదీ ప్రవాహం పారినట్లుగా మన ఇంట్లో దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా మార్చబడుదుము గాక. ఎందుకు మొర్ర పెట్టాలండి? ఎవరి బాధలు ఉన్నాయా? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నాకులో ఇక మా వల్ల కాదు అన్నటువంటి అప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఇక నయం కాదు అన్నటువంటి అప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఇక మన పరిస్థితి చేయడానికి మొత్తం తెలిస్తే అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కానీ కన్నీరు ఎప్పుడు కూడా నదీ ప్రవాహం వలె కాల్చబడాలి, నదీ ప్రవాహం వలె పారాలి. ఎందుకు తెలుసా? ప్రతి కన్నీటి దేవుడి కవిలో పెడుతున్నాడు. మనము విస్తారంగా చేసిన ప్రార్థన కన్నా కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన కన్నీటితో మనం మాట్లాడే వారిగా మార్చబడుతుంది కాక. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఆ ప్రార్థన మన కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో మన 2 మన కుటుంబాలు నిత్యము పచ్చదనంతో నింపబడిన కుటుంబాలుగా, నిత్యము దేవుని సన్నిధిలో మనం గడిపే కుటుంబాలుగా, నిత్యము ఆయన సన్నిధిలో మనం గడిపే కుటుంబాలుగా మార్చబడుతుంది గాక. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఆ ప్రార్థన మన కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో మన కుటుంబాలు నిత్యము
పక్షిరాజు రెక్కల మీద దాచబడి నడిపించబడే కుటుంబాలుగా, పక్షిరాజు రెక్కల క్రింద ఆయన రెక్కల నీడలో సురక్షితం మన కుటుంబాలుగా, మన కుటుంబాలను దేవుడు మార్చునుగా. కీర్తనలో మాట్లాడుతూ దావీదు గారు అంటాడు, 50వ కీర్తన అంటాడు, విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో వేడుకోవాలి. మనం ప్రతిరోజు కూడా విరిగి నలిగిన హృదయం కలిగి కన్నీటితో ఆయన సన్నిధిలో వేడుకుంటే, వ్యవసాయ గారు మాట్లాడతారు కదా, మోకాళ్ళ ప్రార్థన ఎలా ఉండాలంట? ఆ మోకాళ్ళ ప్రార్థన చేసిన వారి ముఖాలు, చెప్పండి గట్టిగా, మన ముఖమే కనబడుతుంది, మనం ప్రార్థన చేస్తున్నామో లేదు. నేను చెప్పిన ఒక మాట, మీ సన్నిధిలో నిత్యము కూడా మీరందరూ ధన్యులు ఆమె చెప్పండి. ఎదుగు మీకోసం దివారాత్రులు మోకాళ్ళను గురించి వెళ్తే సాగుతారు ఉన్నారు ఆమె చెప్పండి. మీరు ఎంతైనా ధన్యులు. కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో కనీసం విశ్వాసం కోసం ఒక నిమిషం కూడా ప్రార్థన చేసే తీరిక లేని సాగుతులు ఉన్నారు. ఎందుకని? పరిచర్య విషయం ఉన్నారని కాదు, అసలు ఎందుకు చెయ్యాలి, మన కోసం మనం చేసుకుని చాలు అనే వారు కూడా ఉన్నారు. ఏదో చేస్తున్నాం వస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు. కానీ సంఘం కోసం, మీ కుటుంబాల కోసం దివారాత్రం ఇక్కడ మోకాళ్ళ మీద అంత వయసులో కూడా మోకాళ్ళ మీద నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నారే, ఆ ప్రార్థన సంఘంలో ప్రతి వారికి దేవుడు దయచేయను గాక. సేవకులలో ఉన్న అభిషేకం, సేవకులు ఉన్నటువంటి ఆ వైరాగ్యం, విశ్వాసం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన నది పొర్లును గాక, ప్రార్థన నది ప్రవహించును గాక. ఆ ప్రార్థన నది ద్వారా మీ కుటుంబాలు ప్రతి దినం కూడా నిత్యము పచ్చదనంతో వర్ధిల్లును గాక. యేసయ్య కూడా ఒక చోట కన్నీరు విడిచాడు. ఎందుకు తెలుసా? లాజరు సమాధి నుంచి పిలిచేటప్పుడు ఆయన మూలుగుచు కన్నీరు విడిచాడని యోహాను సువార్త 11:30లో రాయబడతారు. ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కన్నీరు ఎప్పుడు వస్తుంది? ప్రార్థనలో కన్నీరు కాల్చగలుగుతున్నామా? ప్రార్థనలో మొరపెట్టగలుగుతున్నామా? ప్రార్థనలో రోధించగలుగుతున్నామా? ప్రార్థన ఆత్మ కలిగి నిత్యం కూడా దేవుని సన్నిధిలో నడిపించబడేట్టుగా మనం మార్చబడుతుంది కాక. ఏమంటే ప్రార్థన చేయలేకపోతున్నానండి, నా హృదయం తాగట్లేదండి, విరిగిన హృదయం రావట్లేదండి అని అనుకుంటున్నామా? ఎహెజ్కేలు మాట ఉంటుంది 36:26లో, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన నది పారలేదా, ప్రార్థన నది ప్రవహించట్లేదా, ఆ రాతి గుండెను దేవుడు తొలగించును గాక. నిత్యము కూడా మాంసపు గుండె నుంచి ఆయన సన్నిధిలో ఆయన నామంలో ప్రార్థించగలిగిన మాంసపు గుండెను దేవుడు దయచేయును గాక. చివరిగా మనకు మాట మీకు చూపించి నేను ముగింపు చేస్తాను. చూడండి, అయిపోతుంది. ఆదికాండం 2:14 4 నది పేరు యూఫ్రటీస్. అయితే దానికి సాదృశ్యం మనం యోబేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 18 మాట చూడండి ఒకసారి. యోబేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 18 మాట, ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పాలును, కొండలలో నుండి పాలు ప్రవహించు, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది. అందరూ సలామి చెప్పండి. చివరికి మాట మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి నది చెప్పండి గట్టిగా, విశ్వాసం అనే నది. రెండవ నది, మూడవ నది ప్రార్థన నది. ఈ 4వ నది తెలుసా? పరిశుద్ధాత్మ అనే నది. అందరూ ఆమె చెప్పండి. ఇక్కడ చదివిన లేఖనాల్లో మనం గమనిస్తే నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి 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 పారి షిత్తీము లోయను తడుపుతా ఉంది. ఆ షిత్తీము లోయను తడుపుతుంటే సాదృశ్యం మార్చబడిందంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే షిత్తీము అనగా తొమ్మ చెట్ల లోయ. షిత్తీము అంటే తొమ్మ చెట్ల అనుభవం. ఈ రోజున తొమ్మ చెట్లు జవదరి చెట్లుగా మార్చబడాలి. ఆ లోయలోకి ప్రవహించిన నీరు ఎక్కడికి ప్రవహించింది? మందిరంలో నుంచే. ఎక్కడి నుంచి ప్రవహించింది? విశ్వాసంలో నుంచే. ఎక్కడి నుంచి ప్రవహించింది? ఆరాధనలో నుంచే. ఎక్కడి నుంచి ప్రవహించింది? ప్రార్థనలో నుంచే. ఆ ప్రవహించిన నీటి ద్వారా పరిశుద్ధాత్మ నది కూడా బయలుదేరితే, ఆ నదిలో నుంచి వచ్చిన 4 నదులలో నుంచి వచ్చిన నీరు ఇప్పుడు ఎక్కడ పడుతుందంట? చెప్పండి. లోయ షిత్తీము లోయలో ఆ నీరు వెళ్ళి పడుతుంది. ఆమె చెప్పండి. ఈ షిత్తీము అనే లోయ జల్లని వృక్షమైన లోయగా మార్చబడును గాక. తుమ్మ చెట్ల లోయ మధురమైన యాపిల్ చెట్ల లోయగా మార్చబడును గాక. ఎలా మార్చబడుతుంది? ఎలాగా విధంగా మార్చబడుతుంది అంటే, మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం అందరం కూడా ఈ తుమ్మ చెట్లు అనుభవం కలిగిన వారిని.
మనం పైకి చక్కగా కనబడతామా? మాట ద్వారా 93 గీతం, ప్రవర్తన ద్వారా 93 ఇతరులు బాధించగలం. ఏదైనా చేయగలిగిన సామర్థ్యం సత్తా మనలో ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు 90 అనుభవం కాదు, శక్తిములో ఉండడం కాదు. నది బయలుదేరాలి, నదిలో నీరు ప్రవహించాలి. ఆ నది విశ్వాసం అనే నదిగా, ఆరాధన అనే నదిగా, ప్రార్థన అనే నదిగా, పరిశుద్ధాత్మ అభిషేకం అనే నదిగా ప్రవహించి ఆ నదిలో నుంచి వచ్చినటువంటి ప్రవాహం అంతా కలిసి తుమ్మ చెట్లన్నీ కూడా జల్లర వృక్షంగా మార్చబడే కార్యాలు దేవుడు జరిగించుగాక. మోషే గారు 40 దినాలు సీనాయి పర్వతం మీద వెళ్ళి దేవుడితో రేయి పగలు ఉండి మాట్లాడి ఆయన ఇచ్చినటువంటి రాతి పలకలు తీసుకొని కింద దిగి వస్తున్నాడా? కింద దిగి వస్తూ బాగానే ఉన్నాడు. అప్పటి వరకు మొదటిసారి 40 దినాలు ఉపవాస ప్రార్థనకు వెళ్ళాడు. ఆ 40 దినాలు దేవునిలో గడుపుతూనే ఉన్నాడు. ఆయన మాట వింటూనే ఉన్నాడు, ఆయన దర్శనం చూస్తూనే ఉన్నాడు, ఆయన స్వరం వింటున్నాడు, ఆయన ఏమేమి చెప్తున్నాడో అవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఏ విధంగా కట్టాలి, ఆ అందులో పరికరాలు ఉపకరణాలు ఏ విధంగా ఉండాలి, బలిపీఠం ఎలా చేయాలి, మందస్సం ఏ విధంగా చేయాలి, అసలు మందిరం కప్పు ఎలా ఉండాలి, ధూప వేదిక ఎలా ఉండాలి, దీప వృక్షం ఎలా ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఎలా ఉండాలి, గంగాళం ఎలా ఉండాలి, ఇవన్నీ వివరంగా చెప్పుకుంటూ వస్తుంటే అక్కడ అవన్నీ విని 40 రోజులు గడిచిన తర్వాత ఆయన అంటున్నాడు, అడిగో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు పాడైపోయి ఉన్నారు, త్వరగా దిగి వెళ్ళని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడు ఏ అధ్యాయం వెళ్ళాడు? సీనాయి పర్వతం ఏ అధ్యాయం వెళ్ళాడు? ఒకసారి చూడండి, 24వ అధ్యాయం నిర్గమకాండం. త్వరగా చూడండి ఒకసారి, 24వ అధ్యాయం 17-18 చూడండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయి పగళ్ళు 40 రోజులు అక్కడ ఉన్నాడండి. ఏ అధ్యాయం ఇది? 24వ అధ్యాయం. ఇప్పుడు మీరు 17వ అధ్యాయానికి వచ్చారు కదా, 24వ అధ్యాయం వచ్చినాక మీకు చరిత్ర అర్థమవుతారు. తర్వాత 24వ అధ్యాయం నుంచి ఎప్పుడు ఆయన మరలా దిగి వచ్చాడు చూడండి, 32వ అధ్యాయం పైన 31 చివరిలో ఆయన దిగి రావడం మొదలు పెట్టాడు. అంటే ఇంచుమించు 24వ అధ్యాయం నుంచి 31 7 అధ్యాయాలు ఆయన దేవుని సన్నిధిలో ఉండడం చూస్తున్నాం. ఈ అధ్యాయాలన్నింటిలో దేవుడు మాట్లాడిన మాట కనబడతాయి. మందసం దేనితో చేయమన్నాడు, బలిపీఠం దేనితో చేయమన్నాడు, ఉపకరణాలు వేదిక బల్ల దేనితో చేయమన్నాడు, ధూప వేదిక దేనితో చేయమన్నాడు. ఇవన్నీ రిఫరెన్స్ ఇవ్వడానికి సమయం లేదు కనుక నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. ఇవన్నీ కూడా ఆయన దేనితో చేయమన్నాడు తెలుసా? తుమ్మ కర్రతో చేయమన్నాడు. ఒక నోటీస్ చూడండి, చెప్తాను. నిర్గమకాండం 24వ అధ్యాయం 17-18లో మోషే గారు కొండ ఎక్కడ మొదలు పెట్టాడు. ఇక్కడ మనం షిట్టిములో చూసాం కదా, తుమ్మ చెట్టు లోయ. అసలు తుమ్మ కర్రతో ఏం చేయమన్నాడు? 25వ అధ్యాయం 10వ రాయబడుతుంది, తుమ్మ కర్రతో మందసాన్ని చేయమన్నాడు. అదే 25వ అధ్యాయం 23వ బల్లలు చేయమన్నాడు. అదే నిర్గమకాండం 26వ అధ్యాయం 15వ నిలువు పలకలు చేయమన్నాడు. అదే 26వ అధ్యాయం 37వ తెరకు కావలసిన స్తంభాలు చేయమన్నాడు. అదే నిర్గమకాండం 27వ అధ్యాయంలో 1వ వచనం 6వ వచనంలో బలిపీఠం, దానికి మోయవలసిన మోత కర్రలు చేయమన్నాడు. ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తే చివరిగా 30వ అధ్యాయం 1వ వచనం అంటాడు ధూప వేదిక. ఈ వస్తువులన్నీ ఎక్కడ వాడే? మన ఇంట్లో వాడుకునేవి కాదు. ఈ వస్తువులన్నీ దేవుని మందిరంలో వాడవలసిన ఉపకరణాలు. ఆమె చెప్పండి. ఇవన్నీ దేవుని మందిరంలో వాడే ఉపకరణాలుగా తుమ్మకర స్వభావం ఉన్న మనలను ఎందుకు పనికిరాం, ఎవరికి ఉపయోగపడం, దేనికి కూడా మనం అనువైన వాళ్ళని కాదు. కానీ మనలను ఆయన సన్నిధిలో పనికొచ్చే పరికరాలుగా, ఆయన సన్నిధిలో ఉపయోగించే మందసంగా, ఆయన సన్నిధిలో ఉపయోగించే ధూప వేదికగా, ఆయన సన్నిధిలో ఆయన బలిపీఠం మీద కనబడగలిగిన వస్తువులుగా మనల్ని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున మనము ఈ 4 గదులతో నింపబడితే లోకంలో వారికి మనం గదులుగా అనిపించకపోవచ్చు, లోకంలో ఉన్న వారికి మనం సులభంగా కనబడవచ్చు. లోకంలో ఉన్న వారికి మీరా భక్తి చేస్తున్నారా, మీరా బయటలోకి వెళ్తున్నారా, మీరా మందిరానికి వెళ్తున్నారా, చేశారే భక్తి, వెళ్ళారే చేశారే ప్రార్థన అంటారు. కానీ మనం ఎవరో తెలుసా? లోకంలో ఉన్న వారికి వేరే వారిగా కనబడవచ్చు. కానీ మన దేవుడి దృష్టిలో ఆయన సన్నిధిలో ఉపయోగకరమైనటువంటి పరికరాలుగా దేవుడు మనల్ని నిలబెట్టుగాక. ఒక్కొక్క పరికరం మందస్సం చేయాలి
వాడమన్నాడు. ధూప వేదిక చేయాలన్నా తుమ్మకరనే వాడమన్నాడు. బలిపీఠం కట్టాలన్నా తుమ్మకరనే వాడమన్నాడు. సన్నిధి రొట్టెల భవనం చేయాలన్నా తుమ్మకరని వాడి బంగారంతో వెండితో పొదగడం మొదలు పెట్టాడు. ఈ రోజున ఈ మాటలు విన్న మన జీవితంలో ఎంతకాలం ఎలాంటి స్థితిలో మనం ఉన్నా, ఏ విధంగా మనం ఉన్నా, ఒకే ఒక ఆశ మనలో ఉండాలి. నా ఆత్మీయ జీవితం పచ్చదనంతో ఉండాలి. ఆమె చెప్పండి. నా కుటుంబం పచ్చదనంతో ఉండాలి. ఆమె చెప్పండి. మా సంఘం పచ్చదనంతో నింపబడాలి. ఆమె చెప్పండి. మా సేవకులు, మా పరిచర్య పచ్చదనంతో నింపబడును గాక. అలా మార్చబడాలంటే నది 4 శాఖలుగా విభాగింపబడింది. ఆ 4 శాఖలుగా విభాగింపబడిన నది మన కుటుంబంలో పారును గాక. మొదటి నది విశ్వాసం అనే నది పారును గాక. రెండవ నది ఆరాధన అనే నది మన సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత ఆత్మ జీవితంలో పారును గాక. మూడవ నది ప్రార్థన అనుభవం. ఇప్పుడు కూడా ప్రార్థన ఒకవేళ నది పారలేదా? ప్రార్థన చేస్తున్నామండి, రోజు 3 సార్లు చేస్తాం ప్రార్థన అంటారు. ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేసేప్పుడు ప్రార్థన, మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు ప్రార్థన, రాత్రి తిని పడుకునేప్పుడు ప్రార్థన. ఇలాంటి ప్రార్థన అయితే మనం బైబిల్ గ్రంథంలో మించిన వారు ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థనలో మనం ఒక సమయాన్ని కేటాయించుకోవాలని చెప్పండి. రేయి మొదటి జామున ఆయన సన్నిధిలో మరణ పెట్టే వారిగా మార్చబడును గాక. మన ప్రార్థన శైలి మార్చబడును గాక. మన ప్రార్థన విధానం మార్చబడును గాక. ప్రార్థన నది ఈ రోజు నుంచి ప్రవహించును గాక. 4వ నది ఏంటది? పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది పొర్లును గాక. ఈ 4 నదులు పొర్లితే తొమ్మ చెట్టుగా కాదు, గాయపరిచే తొమ్మ చెట్టుగా కాదు, ఇతరులను బాధ పెట్టే తొమ్మ చెట్టుగా కాదు, మందిరంలో పరికరాలుగా తొమ్మ చెట్లు మార్చబడును గాక. దేవుని సన్నిధిలో పరిచయం చేసేవారు లేపబడును గాక. దేవుని సన్నిధిలో సహకరించేవారు లేపబడును గాక. సేవకులతో పుసలు కాసేవారు లేపబడును గాక. యాజకులతో నడిచేవారు లేపబడును గాక. ఈ పరిచర్య అట్టి అనుభవాలు దేవుడు ఉజ్జీవింపజేయును గాక. ఈ పరిచర్యలోంచి సేవకులు లేపబడును గాక. ఈ పరిచర్యలోంచి అనేకులకు సువార్తను ప్రకటింపగలిగిన వారు లేపబడును గాక. అట్టి అనుభవంలో ఆ రీతిగా పచ్చదనంతో నింపబడే పరిచర్యగా ఈ పరిచర్యను దేవుడు మార్చును గాక. ఈ రోజు నుంచి ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతవరకు ఏ నది పారుతుంది, ఎంతవరకు ఏ నది మన పారలేదు ఒక క్షణం మనం గమనించుకోగలిగితే ఈ 4 నదుల అనుభవాలు విశ్వాసం, ఆరాధన, ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ నదులు నా ఇంట్లో పారాలయ్యా. ఈ 40 రోజులు మాత్రమే కాదు, ప్రతిదినం నా ఇంట్లో ఈ నదులు పారాలి అని ఆశ కలిగిన వారు ఉంటే ఒక క్షణం అందరూ కూడా మోకరించడం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకరించండి. చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకున్నాం. ఎంతో దేవుడు మనతో మాట్లాడాడు. సమయంలో దేవుడితో మనం మాట్లాడుతూ ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకున్నాం.